తాజా అంశం చూస్తున్నాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కొద్దిసేపటి కిందట దానం నాగేందర్పై ఏదైతే అనర్హత పిటిషన్ దాఖలైందో ఆ పిటిషన్ మీద విచారణ మొదలైంది. ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరినట్టుగా ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగాల్సింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో 4 వారాల లోపల పూర్తిగా విచారణ చేసి తమకు నివేదిక ఇవ్వాలి, లేదంటే కూడా తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించి ఈ నేపథ్యంలో 2 వారాల లోపల ఈ విచారణకు సంబంధించిన పురోగతి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఈవేళ నివేదిక ఇవ్వాల్సింది. అందువల్ల స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ ఈవేళ దానం నాగేంద్రకు సంబంధించి దానం నాగేంద్ర మీద ఏదైతే పిటిషన్ దాఖలైందో అనర్హత పిటిషన్, దానికి సంబంధించి విచారణ ఈవేళ కొనసాగుతుంది. ఈవేళ పిటిషనర్లు అంటే దానం నాగేంద్ర మీద అనర్హత వేటు వేయాలా, ఆయన పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డాడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాడని చెప్పేసి ఆరోపిస్తూ పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా వేశారు. వీళ్ళు కాకుండా మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటన్నిటి మీద కూడా ఈవేళ విచారణ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ పిటిషన్ వేసిన పిటిషనర్దారుల దగ్గర నుంచి కూడా సాక్ష్యాలు సేకరిస్తారు. ఆ సాక్ష్యాలకు సంబంధించి మొత్తం కూడా విచారణ కొనసాగుతుంది. అదే మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 7 మందికి సంబంధించి వాళ్ళెవరు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ తీర్పు వెలువరించారు. మరో 3కి సంబంధించి మాత్రమే పెండింగ్ ఉన్నది. అందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్కి సంబంధించి కూడా విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్లో పెట్టారు. 1-2 రోజుల్లో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన తీర్పు కూడా వెలువడే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈరోజు దానం నాగేందర్కి సంబంధించి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. అయిపోయి ఇప్పటికే దానం నాగేందర్ వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో చాలా స్పష్టంగా అనేక అంశాలను కీలకంగా ప్రస్తావించారు. అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదంటే బీఆర్ఎస్ ఆ పదవికి కానీ మీరు రాజీనామా చేయలేదు, వాళ్ళు కూడా ఎప్పుడు సస్పెన్షన్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ చర్యలు తీసుకోలేదు అని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా ఏ రోజైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కు కట్టుబడే విచారణ కొనసాగించాలి, ఆ తర్వాత సవరించి వేసిన పిటిషన్లు పరిగణలోకి తీసుకోవద్దని కూడా అఫిడవిట్లో స్పష్టం చేశారు. అంటే మొదట్లో ఏ రోజైతే ఈ మీద పిటిషన్ వేశారో ఆ పిటిషన్ మాత్రం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడంతో ఈవేళ ఈ విచారణకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్కి సంబంధించిన అనేక ఆధారాలను అందజేస్తానని చెప్పేసి కూడా కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు కూడా హాజరయ్యాడు. అవన్నీ కూడా మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు అన్నింటి కూడా ఈవేళ స్పీకర్ ముందు ఉంచుతామని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ చేసి ఈ విచారణ నివేదిక అంటే పురోగతి నివేదిక ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.